అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ వీళ్ళిద్దరి బ్రేకప్ గురించి ఇప్పటి వరకు 2 సార్లు అనుపమ గారు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. కానీ ధ్రువ్ విక్రమ్ ఎందుకు మాట్లాడట్లేదు, ఎక్కడ కూడా ఎందుకైనా రెస్పాండ్ అవ్వట్లేదు? ఒక స్టార్ హీరోయిన్ తనపైన ఈ విధంగా, అంటే అది నిజమా కాదనే విషయం కాసేపు పక్కన పెడితే తనపైన అబాండాలు వేస్తుందనే రీతిగా ఇది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిస్తేనే అదొక ఇష్యూ అవుతుంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎవరి తప్పు లేనిది, ఇద్దరు తప్పు లేనిది కూడా జరుగుతుందా అనేది కూడా జనాల్లో ఉన్నటువంటి ఒక అంటే ఆన్సర్ లేని క్వశ్చన్గా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ అనుపమ గారి యొక్క వర్షిని మనందరం కూడా ఇటు ధ్రువ్ విక్రమ్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం కావచ్చు, తన గురించి బ్యాడ్గా అర్థం చేసుకోవడం కావచ్చు, టాక్సిక్ పర్సన్ అని చెప్పేసి, సెల్ఫిష్ పర్సన్ అని చెప్పేసి ఈ విధంగా మనం అర్థం చేసుకుంటాం. బట్ ఇక్కడ ఎప్పుడు మనం ఒక డిసిషన్కి రావాలి, అక్కడ ధ్రువ్ విక్రమ్ యొక్క వర్షన్ విన్న తర్వాత ఇద్దరి వర్షన్లు విన్నప్పుడు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది, ఏంటి ఎవరి వైపు న్యాయం అనిపిస్తుంది, అప్పుడు మనం ఒక డిసిషన్కి రావాలి. కానీ అనుపమ గారు మనకు తెలుసు కదా, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక యాక్ట్రెస్ కదా, ఇంకా తను చెప్పిందే నిజం అని చెప్పేసి ఇంకా దాన్ని ఒక మనము డెసిషన్కి తీసుకోలేమన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం ధ్రువ్ విక్రమ్ మాత్రం ఈ యొక్క ఇష్యూ గురించి మాట్లాడడం జరిగిందన్నమాట. సో మరి ఇప్పటి వరకు 2 సార్లు అనుపమ గారే మాట్లాడారు. అప్పట్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఇంకా నేను ఫ్రీ బోర్డ్ అయిపోయాను అండ్ నన్ను కట్టడి చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అప్పట్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అప్పుడే అందరికీ క్లారిటీ వచ్చింది, ధ్రువ్ విక్రమ్ ఈమె ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు అని చెప్పేసి. సో రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా అన్నారు, నేను ఆ పర్సన్ పేరు మెన్షన్ చేయను కానీ నన్ను ఒక పంజరంలో చిలకలాగా బంధించాలనుకున్నారు, కానీ దాని నుంచి నేను బయటపడ్డాను అని చెప్పేసి అక్కడ కూడా మెన్షన్ చేశారు. కానీ ధ్రువ్ విక్రమ్ మాత్రం ఇన్ని రోజులు ఏంటంటే ఈ ఇష్యూ వచ్చినటువంటి ఈ రోజుల్లో ఎక్కడ కూడా చిన్న మాట కూడా ఆయన మాట్లాడేది అనమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం మాట్లాడారు, అది కూడా అంటే డైరెక్ట్గా మాట్లాడేది అనమాట, ఇష్యూ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి, రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు, రకరకాల మనుషులు మన పైన మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం పట్టించుకోవాలని ఒక అది కూడా లేదన్నమాట రూలు. సో మరి ఇక్కడ ఏంటంటే ఒక ఓకే వాళ్ళు మాట్లాడే రైట్ వాళ్ళకు ఉంది, బట్ వాటిని మాత్రం మనం పట్టించుకోకూడదు. సో ఈ విధంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏదైతే నా మీద కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయో వాటికి నేను ఎక్కువగా రియాక్ట్ అవ్వను, అదేవిధంగా నన్ను నా పైన ప్రభావితం తీసుకొచ్చాయని చెప్పేసి కూడా నేను చెప్పను. కాకపోతే ఒకరు మన గురించి మాట్లాడినంత మాత్రాన మన వ్యక్తిత్వము మారదు అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశాడనమాట. సో ఇక్కడ అనుపమ గారిని ఆయుష్ గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి ఆయన క్లియర్గా మెన్షన్ చేయకపోయినప్పటికీ అందరికీ కూడా అర్థమైపోతుంది అనుపమ గారిని ఉద్దేశించి, ఆమె కామెంట్స్ ఉద్దేశించి ఆయన ఈ విధంగా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో మరి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి నిజమే, వాళ్ళిద్దరూ కలిసి తిరిగినటువంటి ఆ ఫొటోస్ మనకు కనిపించాయి, వీడియోస్ మనకు కనిపించాయి, వాటిని ఆధారంగా చేసుకొని మనందరం కూడా ఆ విధంగా అనుకున్నాం. ఇంకా ఓవరాల్గా అనుపమ గారు ఆ విధంగా కొన్ని పోస్టులు పెట్టిన తర్వాత అందరు క్లారిటీకి వచ్చేసారు, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, బ్రేకప్ కూడా అయిపోయింది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈయన కూడా క్లియర్గా మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆయన కూడా అనుపమ గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా మనకు అర్థమైపోయింది. సో మరి మొత్తానికైతే ఇద్దరు కూడా వాళ్ళ బ్రేకప్ గురించి ఎవరికి తోచినట్టు వాళ్ళైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందించారు. బట్ వాళ్ళిద్దరు నిజంగా ప్రేమించుకున్నారా అనేది ఒక డౌట్ కూడా ఇంకా చాలా మందికి ఉండింది. సో ఏదేమైనప్పటికీ కూడా సెలబ్రిటీస్ అన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతుంటాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా వీళ్ళ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.